తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా 18 మందికి మంత్రి పదవులకు అవకాశం ఉంది. అయితే ఏడాది గడిచినా 12 మందితోనే పాలన సాగింది. ముఖ్యమైన హోం, విద్యాశాఖల వంటివి ముఖ్యమంత్రి దగ్గరే ఉండిపోయాయి. ఉమ్మడి జిల్లాల లెక్కన చూస్తే కొన్ని జిల్లాలకు తగిన ప్రాధాన్యం లేకపోవటం, కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది మంత్రులుండటం కూడా పార్టీలో కొంతమందికి అసంతృప్తి మిగిల్చింది. నిజానికి సీఎం, డిప్యూటీ సీఎం ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. ఎలాగూ ఏడాది పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఒక సర్వే జరిపించి మంత్రుల పనితీరు బేరీజు వేయించినట్టు ఇప్పటికే పార్టీలో చెప్పుకుంటున్నారు. సర్వేలో 3 మంత్రుల మీద వ్యతిరేకత ఉన్నట్టు తేలిందట. వాళ్లలో ముందుగా కొండా సురేఖ పేరు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద, సినీ నటుల మీద ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరికాటంలో పడేశాయన్నది ఆ సర్వే సారాంశం. వరంగల్ జిల్లాలో రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ల విషయంలో ఆమె తీరు కూడా వివాదాస్పదంగా మారింది. అందుకే ఆమె ఈ జాబితాలో ముందున్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారన్న విమర్శలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలతో ఆయనకు సరైన సమన్వయం కుదరకపోవటం కూడా మైనస్ అయింది. యూబీ గ్రూప్కు సంబంధించిన సమస్యలను మొదట్లోనే సరిగ్గా డీల్ చేయకపోవటం కూడా ఆయన పట్ల ప్రతికూల నిర్ణయం తీసుకోవటానికి కారణమైందని చెబుతున్నారు. ఇక మూడో మంత్రి అత్యంత సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు. ఆయన తన శాఖ మీద ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేకపోవటం అనేది చిన్న కారణంగా కనిపిస్తున్నా జిల్లాలో ఇతర నాయకులతో సత్సంబంధాలు లేకపోవటాన్ని మాత్రం పార్టీ పెద్ద కారణంగానే భావిస్తోందట. వీటితో పాటు ఖమ్మం జిల్లాకు ఉప ముఖ్యమంత్రి సహా 3 మంత్రి పదవులు లభించడం కూడా ఆయనకు ప్రతికూలంగా మారిందంటున్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే పక్షంలో అదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్కు అవకాశం దక్కవచ్చు. హైదరాబాదులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకపోవడంతో ఇప్పటిదాకా హైదరాబాద్కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. త్వరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉండడంతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్ ముందున్న సవాల్. సిటీ మీద గట్టి పట్టున్న నాగేందర్కు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ఆ బాధ్యత అప్పగించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జూపల్లిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాకాటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందువలన జూపల్లి స్థానం భర్తీ చేయడానికి అదే జిల్లా నుంచి శ్రీహరి పేరు ఖాయమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలగింపు జాబితాలో ఉన్నట్టు చెబుతున్న మూడో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానం విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే 3 మంత్రులుండటం వల్ల ఆయన లేకపోయినా ఇద్దరికి ప్రాతినిధ్యం ఉండటం తక్కువేమీ కాదు. అయితే మంత్రివర్గంలో ఉన్న ఒకే ఒక్క కమ్మ సామాజిక వర్గ నాయకుడు లేకపోవడం ఖమ్మం జిల్లాలోనూ హైదరాబాదులోనూ స్థిరపడ్డ ఆ సామాజిక వర్గం వారు కొంత లోటుగా భావించవచ్చు. అయితే మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. జూపల్లి కృష్ణారావును తొలగిస్తే వెలమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండదు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన మదన్ మోహన్ రావుకు అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్ రావుకు మొదటి విడతలోనే మంత్రి పదవి దక్కవచ్చునని అప్పట్లో అంచనా వేశారు. ఎలాగూ ఆ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు కాబట్టి ఇప్పుడైనా ఇస్తారని ఆయనకు రాహుల్ గాంధీ కోటరీతో సంబంధాలున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే అక్కడి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా అదే జిల్లాకు చెందినవాడు కావడంతో ఒక్క మంత్రి పదవితోనే సరిపెట్టే వీలుంది. ఆ జిల్లాకు చెందిన వాడైనా హైదరాబాద్లో పోటీ చేసి ఓడిన మధు యాష్కి గౌడ్ పేరు కూడా మంత్రివర్గ విస్తరణ జాబితాలో ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పీసీసీ అధ్యక్షుడు కూడా గౌడ్ సామాజిక వర్గానికి చెందినవాడు కావటం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాల్సి రావటం, కుల సమీకరణాల దృష్ట్యా మధు యాష్కి గౌడ్ అవకాశం మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. వీళ్లందరి సంగతి అలా ఉంచితే ఎమ్మెల్సీ కోదండరాం పేరు కూడా మంత్రివర్గ విస్తరణ జాబితాలో ఉందంటున్నారు. ఇంకోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఆయన అన్న వెంకటరెడ్డితో పాటు
ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం, ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్లవుతారనే సమీకరణాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. పైగా కోదండరాం కూడా రెడ్డి సామాజిక వర్గం కావటంతో లెక్కలు సరిపోవనే అభిప్రాయముంది. మైనార్టీ కోటా ఖాళీగా ఉందన్న విమర్శల మధ్య అజరుద్దీన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా ఉందంటున్నారు. పైగా హైదరాబాద్ కోటా భర్తీకి కూడా పనికొస్తుందన్న చర్చ మొదలైంది. ఇంకోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామికి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్లు గట్టిగా చెబుతున్నారు. ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవటం, తన కుటుంబం నుంచి తనతో సహా 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండటం, మీడియా అధిపతి కావటం లాంటి అంశాలు ఆయనకు కలిసి వస్తున్నాయి. అదే జిల్లాకు చెందిన ప్రేమ్సాగర్ రావు ఆశావహుడే అయినా వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం లేకపోవటం కూడా వివేక్కు కలిసి వస్తున్న అంశం. మొత్తంగా చూస్తే ఇంకో వారంలోనే తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయి అన్ని రకాల ఊహాగానాలకు తెరపడుతుందని అనుకుంటున్నారు.